హాయ్ అండి. ఈరోజు రెసిపీ ఆలుగడ్డ ముద్దకూర. ఒక్కసారి ఈ ప్రాసెస్లో కర్రీ ట్రై చేసి చూడండి, చాలా బాగుండింది కర్రీ మాత్రం. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకోవాలంటే గ్యాస్ కట్టెల పొయ్యి ఉండాలి కదా. నేనైతే కట్టెల పొయ్యి మీద యూజ్ చేస్తున్నాను. కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను. యూజ్ చేయటం ఏందండి, కట్టెల పొయ్యి మీద అని చెప్పాలి కానీ. సరే, కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను. కట్టెల పొయ్యి మీద ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక జీలకర్ర, కట్ చేసుకున్న ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకొని ఆయిల్లో మంచిగా మగ్గనివ్వాలండి. బాగా కలుపుతూ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి నేను ఎంతసేపు కలుపుతాను. ఇంతసేపు కలిపాక అవి ఆయిల్లో మగ్గాయండి, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి. ఇప్పుడు పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలపాలి. సో ఇప్పుడు పసుపు వేసుకున్నాను, మళ్ళీ ఒకసారి కలపాలి. కలిపినాక అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. నెక్స్ట్ నేను ఇంతకు ముందే ఉడకబెట్టుకున్న ఆలుగడ్డ పొట్టు తీసుకొని కట్ చేసుకున్నాను. ఇప్పుడు కట్ చేసుకున్న ఆలుగడ్డ వేసుకోవాలి. చూడండి ఇంతసేపు కలుపుతున్నాను. కట్ చేసుకున్న ఆలుగడ్డ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలిపి మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టాలి. నెక్స్ట్ ఇప్పుడు మసాలా నూరుకోవాలి. ఈ మసాలాకి పచ్చి కొబ్బరి, ధనియాలు, 2 లవంగాలు, 2 యాలకులు, వెల్లుల్లి పొట్టు తీసిన వెల్లుల్లి, అవి మంచిగా రోట్లో నూరుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి టమాటాలు, ఉప్పు వేసుకొని కలిపి మూత పెట్టాలండి. చూడండి అంత లేట్ చేస్తున్నాను కదా. ఇప్పుడు సాల్ట్ వేసుకొని మళ్ళీ కలిపి మూత పెట్టాలి. యూట్యూబ్ ఛానల్ అంటే మామూలు అనుకుంటున్నారా? అస్సలు కాదండి, చేస్తే తెలుస్తుంది. ఏదైనా దిగితేనేగా లోతు ఎంత ఉందో అనేది తెలుస్తుంది. ఇప్పుడు మూత తీసుకొని ఆల్మోస్ట్ ఆలుగడ్డ, టమాటా కుక్ అయినాయండి. ఇప్పుడు కారం, ఉప్పు, ఇంతకుముందు చెప్పిన మసాలాలన్నీ నూరుకొని ఒక పేస్ట్ చేసుకోవాలి. ఆ మసాలా ముద్ద వేసుకోవాలి. నేను రోట్లో నూరుకున్నాను. ఇవంతా కలిపి మూత పెట్టాలండి. చుక్క నీళ్ళు కూడా పోయేద్దండి. చుక్క నీళ్ళు పోసినా కానీ బాగోదు టేస్ట్. ఇలానే కలిపి మూత పెట్టాలి. చూడండి ఎంతసేపు కలుపుతున్నాను. నెక్స్ట్ మూత పెట్టాలి. మూత పెట్టినాక మళ్ళీ ఒకసారి తీసి 10 మినిట్స్ తర్వాత మూత తీసి కొత్తిమీర, కరివేపాకు చల్లుకోవాలి. అంతేనండి, కర్రీ రెడీ అయింది. ఈ కర్రీ మాత్రం వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వెళ్ళే ముందు లైక్, కామెంటు, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. పిల్లలతో కష్టపడి చేశాను.